తాజా వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే వీడియో స్వీట్ కార్న్తో సమోసా. స్వీట్ కార్న్తో సమోసా ఎలా చేయాలి ఏంటి ఎంత విధి విధానం చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. స్వీట్ కార్న్ అంతా ఒలిచేసుకుని ఈ రకంగా గింజలన్నీ విడిగా తీసుకోవాలి. తీసేసుకుని ఒక బౌల్లోని స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నామో ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు, సేమ్ అదే కప్పుతో ఉల్లిపాయలు ఇలా మీడియం సైజు ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. స్వీట్ కార్న్ ఏ కప్తో తీసుకున్నాం అదే కప్తో 2 కప్పులు మైదా పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 4 స్పూన్లు ఆయిల్ బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకుని మొత్తం కలిసిలా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండి మాదిరి కలిపేసుకోవాలి. చపాతీకి ఎలా కలుపుతామో అలాగే ముద్ద కింద మరీ మెత్తగా కాకుండా కొంచెం సరిపడిపోతుంది కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట అలాగ నానితే చపాతీ పిండి కింద కలిపేసుకుని పిండి అంతా ఈ రకంగా సాఫ్ట్గా వచ్చేలాగా ఇలా కలిపేసుకుని చిన్న చిన్న ఉండలు చేసేసుకుని చపాతీకి సరిపడి ఉండలు ఈ రకంగా అన్నీ ఉండల కింద చేసేసి పక్కన పెట్టేసుకో. కాస్త పిండి చపాతీ రాయి మీద చల్లేసుకుని ఒక్కో ఉండ ఇలా పలసగా ఒత్తేసుకుని చపాతీ మాదిరి చేసేసుకుని అన్ని ఉండలు పక్కన పెట్టుకోవాలి. ప్రతి ఉండ ఇలా చపాతీలా చేసేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు సమోసా తయారు చేసుకోవాలి. చేసి పక్కన పెట్టేసుకో. మొత్తం అన్నీ ఉండలన్నీ అలా చేసేసుకో. ఇప్పుడు సమోసా ఎలా బోల్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ రకంగా చపాతీ కింద చేసుకుని ఈ రకంగా కట్ చేసుకుని ఇలా చేసుకుని కొద్దిగా వేసుకోవాలి. చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటాయి, ఏగుతాయి బాగా లోపల. చూసారా బాగుంటాయి. కొంచెం చాలా జాగ్రత్తగానే చేసుకోవాలి. అన్నీ రకం చేసేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని స్టవ్ మీద అది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత అప్పుడు సమోసాలు అయిపోయింది. ఆయిల్ అంతా కాగుతూ ఉండగా ఇగో మనం ఈ రకంగా చేసుకోవాలి. సమోసా అంతా ఆయిల్ కాగుతూ ఉండగా స్టవ్ సిమ్లో పెట్టేసుకుని తక్కువ వేసుకున్నాం. 4-5 వేసి అవి వేగిన తర్వాత మిగతా వేస్తాం.
సమోసా ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కాస్త పని ఉంటుంది మరి, కొంచెం పని ఎక్కువైనా తప్పదు కదా. మనం ఇష్టమైన ఇంట్లో చేసుకుంటేనే మంచిది ఆరోగ్యం. వేగనిద్దామండి, కాసేపు వేగిన తర్వాత చేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా తక్కువ తక్కువ వేసుకున్నాం అలా. సమోసాలన్నీ ఈ రకంగా వేగాలి. ఈ రకంగా వేగిన తర్వాత మనం కప్పులోకి తీసేసుకున్నాం. సమోసాలన్నీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. చూసారా అన్నీ ఎంత బాగున్నాయో. ఇవి చూడండి, పొగలు వచ్చేస్తున్నాయి. చూడండి ఇలా మగ్గిపోతుంది, ఉడికిపోతుంది ఇలా. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చినాయండి మీకు? మీరు కూడా ఇలా ట్రై చేస్తారా? అస్తమానం ఆనియన్ సమోసా, ఆలు సమోసా కాకుండా ఇలా స్వీట్ కార్న్తో కూడా సమోసా చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయి. సరేనండి, ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.